నమస్తే. జమ్మూ కాశ్మీర్లోని వింత వ్యాధి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఛత్తీస్గఢ్లోని తిరుగుబాటు ప్రభావిత సుక్మా జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన ధనికోటాలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఇక్కడ ఒక్క నెలలోనే 13 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఏ వ్యాధి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారో ఎవరికీ తెలీదు. ఇటీవల జరిగిన 5 మరణాలకు సంబంధించి 2 మరణాలకు ఇంకా కారణం తెలియలేదు అని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఒడిషా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లోని వారికి ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్లో జమ్మూలోని బాతల్లో అంతుపట్టని వ్యాధి కారణంగా ఒక్క నెలలో 17 మంది మరణించడం గమనార్హం. ప్రతి చోట భయానక వాతావరణం నెలకొంది. గ్రామానికి సైన్యాన్ని కూడా పిలిపించారు. ఆ గ్రామంలో 38 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 17 మంది మరణించారు. ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ బృందం ఈ వ్యాధిని అర్థం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఆ సమయంలో గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. బయటి వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. బాధిత కుటుంబాలు కూడా వారి ఇళ్లల్లోనే ఉండాలి అని కోరారు. ఇప్పుడు మరోసారి ప్రజల్లో భయం తలెత్తింది. ఈసారి ఛత్తీస్గఢ్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అకస్మాత్తుగా సుక్మా జిల్లాలోని ధనికోటా గ్రామం నుంచి ప్రాణ నష్టం వార్తలు రావడం ప్రారంభించాయి. సుక్మా జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఒక ఆరోగ్య బృందాన్ని వెంటనే పంపారు. బాధితులందరూ చనిపోయే ముందు ఛాతీ నొప్పి, నిరంతర దగ్గుతో బాధపడుతున్నారు అని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ధనికోటా గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి ప్రజలు ప్రభావితమయ్యారు. ఇక్కడ నివసించే ప్రజల్లో తాము తరువాతి స్థానంలో ఉంటామేమోననే భయోందోళన నెలకొంది. సుక్మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మాట్లాడుతూ ఇటీవల 5 మరణాలు సంభవించాయి అని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో వయసు సంబంధిత వ్యాధుల కారణంగా 3 మరణించారు అని, మిగిలిన 2 మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఆరోగ్య బృందాలు గుర్తించిన దాని ప్రకారం వాతావరణంలో మార్పు, మహువా పంట సేకరణ కారణాలు కావచ్చు అని చెప్పారు. గ్రామస్తులు అడవికి వెళ్లి రోజంతా మహువాను సేకరిస్తారు. దీని కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారు అని చెప్పారు. ప్రజలకు చికిత్స చేయడానికి వైద్య శిబిరాలు నిరంతరం పనిచేస్తున్నాయని కశ్యప్ వెల్లడించారు. అడవికి వెళ్లి మహువాను సేకరించాలి అని గ్రామస్తులు మొండిగా ఉండడంతో వారికి ఓఆర్ఎస్ ఇస్తున్నారు. ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. అడవి నుంచి తిరిగొచ్చే వారికి లేదా పొలాల్లో పనిచేసి విపరీతంగా చెమటలు పడుతున్న వారికి ఓఆర్ఎస్ ఇస్తున్నారు. అసౌకర్యంగా ఉన్నామని ఫిర్యాదు చేస్తున్న వారికి చికిత్స, పర్యవేక్షణ జరుగుతోంది. వారికి అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే నివేదించమని వారికి చెప్పమన్నారు. ఓ ప్రభుత్వ వైద్యుడి ప్రకారం 2 రోజుల క్రితమే మరణాల గురించి తమకు సమాచారం అందిందని, వైద్య బృందాలను వెంటనే పంపించాము అని తెలిపారు. వైద్యులు గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు. బాధితులనందరినీ దహనం చేసి శవ పరీక్షలు నిర్వహించకపోవడంతో మరణాలకు కారణం ఇంకా నిర్ధారించబడలేదు. గ్రామస్తులు తమ ప్రియమైన వారి కోసం దుఃఖిస్తున్న వీడియోలు హడావిడిగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో భయం నెలకొంటోంది. తనకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని, తాను ఇంకెంతకాలం బతుకుతానో ఖచ్చితంగా తెలియదు అని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.